ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే వైసీపీ అధినేత జగన్ ఈసారైనా అసెంబ్లీకి పూర్తి స్థాయిలో హాజరవుతారా లేదా అనే చర్చ సాగుతోంది. అయితే జగన్ అసెంబ్లీకి వస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు అసెంబ్లీలో ఎండగట్టేందుకు కూటమి సర్కార్ పక్కా వ్యూహం రచిస్తోంది. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి వస్తే తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారంలో సిబిఐ నివేదిక గలమెత్తే ఛాన్స్ ఉంది. అలాగే రాష్ట్రంలో వైసీపీ నాయకులు ఇళ్లపై జరిగిన దాడులపై నిరసన తెలపాలని లక్ష్యంతో ఉన్నట్టుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. అయితే అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజకీయపర విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని జగన్ గ్రహించారా? అందుకే సభకు హాజరు కావాలనుకుంటున్నారా? ఇంతకీ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఫిబ్రవరి 11 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అధికార కూటమి ప్రభుత్వం మాత్రం వైసీపీని కల్తీ లడ్డూ వ్యవహారంలో ఏసీబీ నివేదిక ఆధారంగా ఎండగట్టాలని చంద్రబాబు, పవన్ పక్కా వ్యూహంతో ఉన్నారు. అయితే ఈ వ్యవహారం సున్నితమైన అంశం, భక్తుల మనోభావాలు దెబ్బతీసే అంశం కావడంతో ఖచ్చితంగా వైసీపీ సభకు వచ్చి తీరుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన బడ్జెట్ సమావేశాలపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభలు ప్రారంభమవుతాయి. అనంతరం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 14న వార్షిక 2026-2027 బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత కీలకంగా మారనున్నాయి. ఏడాది చివరిలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లోని ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. అదే సమయంలో కీలక ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయిస్తున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలు అనగానే సహజంగానే వైసీపీ వైపు అందరి దృష్టి ఉంటుంది. గత 19 నెలల నుంచి వైసీపీ సభ్యులు సభకు రావడం లేదు. తొలిసారి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సభకు వచ్చారు. ఆ తర్వాత 2025-26 బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి జగన్ తన ఎమ్మెల్యేలతో హాజరయ్యారు. అయితే అప్పట్లో వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఉద్దేశపూర్వకంగానే తమ వారిపై దాడులు చేస్తున్నారని ఆరోపిస్తూ నల్ల కండువాలతో జగన్ సభకొచ్చారు. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ప్రసంగం ప్రతులను చించిపోసి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు జగన్ సభకు హాజరు కాలేదు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్న ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు రాని సభ్యులకు వేతనాలతో కోత పెట్టేలా, వారిని అనర్హులుగా ప్రకటించేలా కూడా చేయాలన్నది సభ ఉద్దేశం. ఈ చర్చ ఒకవైపు సాగుతున్న క్రమంలోనే తాజాగా బడ్జెట్ సమావేశాలకు రావాలని జగన్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. తొలి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరు కావాలని, తమ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నట్లు కీలక నేతల ద్వారా తెలిసింది. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం పరామర్శ యాత్రలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకొచ్చి ఏపీలో సమస్యల మీద మాట్లాడుతున్నారు. అయితే దీని మీద అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పందించారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపైన మాట్లాడడం ఎందుకు, అసెంబ్లీకి రండి, అన్ని విషయాలు చర్చిద్దామని ఆయన జగన్ ని కోరారు. ఇక సభకు ప్రతిపక్షం హాజరు కాకుండా రోడ్ల మీద చేసే ఈ గుద్దులాటల సంస్కృతి ఏమిటో తనకు అస్సలు అర్థం కావడం లేదని స్పీకర్ అయ్యన్న ఆవేదన వ్యక్తం చేశారు. సభకు ప్రతిపక్ష సభ్యులు అంతా హాజరు కావాలని, ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైన చర్చ సాగాలని ఆయన కోరుతున్నారు. అత్యున్నత వేదికలు అయిన చట్టసభలు ఉండగా రోడ్ల మీద సమస్యల గురించి ప్రస్తావించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. ఇక ఎవరైతే సభకు హాజరు కారో వారికి నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయాలని అయ్యన్న మరోసారి గట్టిగా కోరారు. ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. సభలో ఏ అంశం మీదైనా చర్చ సాగాలి తప్పించి రోడ్ల మీద కానే కాదని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే నో వర్క్ నో పే అన్న అయ్యన్న ప్రతిపాదనలు అమలయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది.
ఎందుకంటే 2024లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. దాంతో వారు సభకు హాజరు కావాలని ప్రతిసారి స్పీకర్ కోరుతూనే ఉన్నారు. అదే సమయంలో సభ్యులు కొందరు అసెంబ్లీ రిజిస్టర్లో సంతకాలు చేసి సభకు దూరంగా ఉండడం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సెషన్లో వైసీపీ సభ్యుల గైర్హాజరు మీద తీవ్రంగానే చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు ముగిసే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరో కీలక మలుపు తిరగబోతోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల పదవీకాలం మార్చి, ఏప్రిల్ నెలలతో ముగియనుండడంతో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాల్లోని దీనికి సంబంధించిన చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి వెంటనే ఎన్నికల నగారా మోగించేలా అధికార కూటమి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అటు సభలో జరిగే పరిణామాలు, ఇటు స్థానిక ఎన్నికల హడావుడి వెరసి రాష్ట్రంలో గల్లీ నుంచి అసెంబ్లీ వరకు రాజకీయ వాతావరణం మునుపెన్నడూ లేనంత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల ప్రజల్లో వచ్చే వ్యతిరేకతే కాదు, అనేక రాజకీయపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.